1979వ సంవత్సరంలో సంక్రాంతి సంబురాల్లో ఏమాత్రం టాప్ స్టార్ సందడి కనిపించలేదు. అయితే మరుసటి ఏడాది 1980లో మాత్రం ఆనాటి టాప్ 5 స్టార్స్లో నలుగురు తమ తమ సినిమాలతో అభిమానులను ఎంతగానో అలరించారు. 1980 సంక్రాంతి సంబురాల్లో ముందుగా వెలుగు చూసిన చిత్రం దాసరి నారాయణరావు దర్శకత్వంలో నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు నటించిన ఏడంతస్తుల మేడ. జనవరి 11వ తేదీన ఏడంతస్తుల మేడ విడుదలైంది. ఏఎన్ఆర్ తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేసిన ఏడంతస్తుల మేడలోని ఫ్యామిలీ డ్రామా జనాల్ని బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాను ఝాన్సీ ఎంటర్ప్రైజెస్ పతాకంపై అరుణ్ ప్రసన్న నిర్మించారు. చక్రవర్తి స్వరకల్పనలో పాటలు భలేగా అలరించాయి. డాక్టర్ సి నారాయణ రెడ్డి, వేటూరి, రాజశ్రీ పాటలు రాశారు. ఇందులో తండ్రి పాత్రధారికి సుజాత, కొడుకు జోడీగా జయసుధ నటించారు. ఇది మేఘ సందేశమా, అరటిపండు ఒలిచి పెడితే తినలేని చిన్నది, ఏడంతస్తుల మేడ ఇది వంటి పాటలు విశేషాదరణ చూరగొన్నాయి. అక్కినేనికి దాసరి తాను వీరాభిమానిని అని చెప్పుకునేవారు. వారి కాంబోలో అంతకుముందు వచ్చిన దేవదాసు మళ్లీ పుట్టాడు, రావణుడే రాముడైతే చిత్రాలు ఏమాత్రం అలరించలేకపోయాయి. దాంతో ఏఎన్ఆర్ ఫ్యాన్స్ ఏడంతస్తుల మేడపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. వారు ఆశించినట్లుగానే ఏడంతస్తుల మేడ మంచి విజయం సాధించింది. జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎలా ఎదుర్కోవాలో చెప్పే పెద్దరికం, దానిని అర్థం చేసుకోలేని యువత, వారి మధ్య సాగినదే ఈ కథ. దాసరి నారాయణరావు మార్కు సంభాషణలు ఈ చిత్రానికి పెద్ద ఎసెట్. ఈ సినిమా 10 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది. ఏడంతస్తుల మేడ విడుదలైన 1980 జనవరి 11వ తేదీని కృష్ణంరాజు తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేసిన శివమెత్తిన సత్యం విడుదలైంది. ఈ సినిమాకు కృష్ణంరాజు సమర్పకుడు. రాధాకృష్ణ మూవీస్ పతాకంపై వి మధుసూదనరావు దర్శకత్వంలో జి సత్యనారాయణరాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. హిందీలో అమితాబ్ బచ్చన్ హీరోగా ఘన విజయం సాధించిన అదాలత్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఓ పల్లెటూరివాడు పట్నంలో బ్రతుకు తెరువు కోసం పాట్లుపడి ఎలా ధనికుడయ్యాడు, ప్రత్యర్థులను ఎలా ఎదుర్కొన్నాడు, తన కుటుంబాన్ని కాపాడుకోవడం ఈ సినిమా కథ. రీమేక్స్ తెరకెక్కించడంలో మేటి అనిపించుకున్న వి మధుసూదనరావు ఈ చిత్రాన్ని తెలుగువారికి నచ్చేలా రూపొందించారు. సత్యం స్వరకల్పనలో పాటలు భలేగా ఆకట్టుకున్నాయి. ఆచార్య ఆత్రేయ మాటలు రాశారు. పాటలను ఆత్రేయ, ఆరుద్ర పలికించారు. యేసుదాస్ గళంలో జాలువారిన గీతా ఓ గీతా, నువ్వు నా పక్కనుంటే హాయి పాటలు విశేషాదరణ పొందాయి. ఇందులో తండ్రి కొడుకులుగా కనిపించిన కృష్ణంరాజుకు శారద, జయసుధ నాయికలుగా నటించారు. ఈ సినిమా మంచి ఆదరణ పొందింది. 4 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది. నటరత్న ఎన్టీఆర్ హీరోగా టిఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో తాతినేని ప్రకాశ్రావు నిర్మించిన ఛాలెంజ్ రాముడు 1980 జనవరి 12వ తేదీన విడుదలైంది. తొలి నుంచి ఈ సినిమాకు బజ్ బాగా ఉంది. అందువల్ల ఛాలెంజ్ రాముడు అనూహ్యంగా మొదటి వారంలోనే 31 లక్షల రూపాయలు పోగేసింది. టోటల్ రన్లో ₹1 కోటి కొల్లగొట్టింది. ఈ చిత్రానికి ఎన్టీఆర్ పెద్ద ఎసెట్. ఇందులో నాయికగా జయప్రద నటించారు. చక్రవర్తి స్వరకల్పనలో రూపొందిన పాటలన్నీ భలేగా ఆకట్టుకున్నాయి. చల్లగాలి వీస్తోంది, పట్టుకో పట్టుకో పట్టుచీర, కోప్పడకే కోమలాంగి, దోరా దోరా జాంపండురో వంటి పాటలు విశేషంగా అలరించాయి. రికార్డుల్లో దోరదోర జాంపండురో అంటూ ఉన్న మాటలు సెన్సార్ కారణంగా సినిమాలో దోరదోర జాబిల్లిగా మారాయి. ఇందులో మరో కీలక పాత్రలో గీత నటించారు. రివెంజ్ డ్రామాతో రూపొందిన ఛాలెంజ్ రాముడును జనం రొటీన్గానే ఉందని అనుకున్నారు. అయితే ఎన్టీఆర్ స్టార్డమ్ కారణంగా సంక్రాంతి సంబరాల్లో ఎక్కువ వసూళ్లు చూసిన చిత్రంగా ఛాలెంజ్ రాముడు నిలిచింది. ఈ సినిమా 5 కేంద్రాలలో 100 రోజులు చూసింది. ఆ తరువాత 1980 జనవరి 14వ తేదీన నటశేఖర కృష్ణ హీరోగా కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఆయన అన్న కె కృష్ణమోహన్ రావు నిర్మించిన భలే కృష్ణుడు విడుదలైంది. కృష్ణ రాఘవేంద్రరావు కాంబోలో ఇది తొలి చిత్రం. ఇందులో జయప్రద హీరోయిన్. కాసేపు హీరో ప్రేయసి పాత్రలో సంగీత కనిపించారు. ఇందులో కోటీశ్వరుని కొడుకైన హీరో తన తండ్రిని మోసం చేసి ఆస్తులు కాజేసిన వారిని ఆటపట్టించి మళ్లీ పోయిన సంపదను తిరిగి సంపాదించుకుంటాడు. ఈ చిత్రానికి చక్రవర్తి స్వరకల్పన చేశారు. ఆత్రేయ, వేటూరి పాటలు పలికించారు. బృందావనమొక ఆలయము, పొన్న చెట్టు నీడలో, ముద్దంటే బద్దనకే సాంగ్స్ అలరించాయి. రాఘవేంద్రరావు మార్కు మసాలాలన్నీ ఉన్నా ఈ సినిమా ఎందువల్లో జనాన్ని ఆకట్టుకోలేకపోయింది. ఇంతకు 1980 పొంగల్ హంగామాలో విశేషాలేంటంటే, ఒకే రోజు విడుదలైన ఏడంతస్తుల మేడ, శివమెత్తిన సత్యం చిత్రాల్లో హీరోలు ఏఎన్ఆర్, కృష్ణంరాజు తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేశారు. ఈ 2 చిత్రాల్లోనూ తనయుల పాత్రలకు జోడీగా జయసుధ నటించారు. అలా జయసుధ 2 చిత్రాలలో సందడి చేశారు. ఇక ఛాలెంజ్ రాముడుగా ఎన్టీఆర్ ఆ సినిమాకు పెద్ద ఎసెట్. ఛాలెంజ్ రాముడు, భలే కృష్ణుడు చిత్రాల్లో జయప్రద నాయిక. అయితే ఏడంతస్తుల మేడలో చక్కని చుక్క జయప్రద అంటూ సాగే పాటలో ఆమె స్పెషల్ అపీరెన్స్ ఇచ్చారు.
అలా 3 చిత్రాల్లో జయప్రద కనిపించినట్లయింది. అప్పట్లో శత దినోత్సవ కేంద్రాలను చూసి అభిమానులు ఆనందించేవారు. అలా 7 అంతస్తుల మేడ 10 కేంద్రాల్లో 100 రోజులు చూడడంతో అదే ఆ పొంగల్లో నంబర్ 1 మూవీ అన్నారు. కానీ ఛాలెంజ్ రాముడు వసూళ్లలో అప్పటికీ సరికొత్త రికార్డునే సృష్టించింది. ఆ విధంగా ఛాలెంజ్ రాముడిది పైచేయి అని చెప్పవచ్చు. జయసుధర్ 2 చిత్రాలు ఒకే రోజు విడుదల కావడం, ఆ 2 విజయం సాధించడం విశేషం. కృష్ణ రాఘవేంద్రరావు కాంబోలో తొలి చిత్రంగా వచ్చిన భలే కృష్ణుడు అనూహ్యంగా బోల్తా కొట్టడం గమనార్హం.